హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ అయిందా లేదా, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, వెరిఫైడ్ అని ఉందా, నాట్ వెరిఫైడ్ అని ఉందా, మీరు ఏ విధంగా తెలుసుకోవాలి. అలాగే మీ యొక్క స్టేటస్ తెలుసుకునేటప్పుడు ఈకేవైసీలో మీకు సీడెడ్ అని వస్తే అది వెరిఫైడ్ అయినట్ట కానట్ట, అలాగే వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, సీడెడ్ అంటే వెరిఫైడ్ అయినట్ట కానట్ట. అలాగే ఇక్కడ వెరిఫైడ్ అయితే సీడెడ్ అని వస్తుంది, అలాగే వెరిఫైడ్ కాకపోతే ఇక్కడ నాట్ వెరిఫైడ్ అనే విధంగా చూపిస్తుంది అనమాట. వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం. మీ యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీని ఎప్పటివరకు కంప్లీట్ చేయాలి, సో ఎవరెవరు కంప్లీట్ చేయాలి, 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈకేవైసీ చేయాలా వద్దా, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అని ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు అఫీషియల్ ఈకేవైసీ రేషన్ కార్డు సంబంధించి ఏఈపీడిఎస్ తెలంగాణ అని వెబ్సైట్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ఈ విధంగా సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా ఒక వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది, ఏఈపీడిఎస్ అనమాట. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపై ట్యాప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇది తెలంగాణ వాళ్ళకి సంబంధించి, ఏపీ వాళ్ళకి సంబంధించి ఏపీ ఏఈపీడిఎస్ అని మీరు టైప్ చేస్తే ఏపీ వాళ్ళకి సంబంధించి ఒక పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మీరు ఏపీ వాళ్ళు కూడా సేమ్ యాస్ట్ నేను చెప్పేటట్టు ప్రాసెస్ ప్రకారం చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బెనిఫిషరీ స్టేటస్ ఉంటుందన్నమాట. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మనకు బెనిఫిషరీ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుందన్నమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మంత్ ఆగస్టు చూపిస్తుంది, ఇయర్ 2026 చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్యాప్చా, ఈ క్యాప్చాని ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేసి ఎలా ఉందో అలాగే ఇక్కడ మీరు టైప్ చేయాలి. దాని తర్వాత సబ్మిట్ ఆప్షన్ పైన ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి మీకు సంబంధించిన రేషన్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది. సో అక్కడ చూసుకోవచ్చు, మీ యొక్క రేషన్ కార్డ్ ఈకేవైసీ వెరిఫైడ్ అయిందా లేదా, సీడెడ్ అని చూపిస్తుందా, అలాగే నాట్ వెరిఫైడ్ అని చూపిస్తుందా, యాక్టివ్లో ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ ఆగస్ట్ మంత్ కాబట్టి ఆగస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, 2026, లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో చూపిస్తాను. మీరు కూడా ఇక్కడ మీకు సంబంధించి ఆగస్ట్ మంత్ ఓపెన్ కాకపోతే జూలై సెలెక్ట్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ జూలై మంత్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా జూలై సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ యాస్టేజ్గా ఇయర్ అయితే ఉంటుంది కాబట్టి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు అన్నీ ఎంటర్ చేసి మీకు నెక్స్ట్ పేజ్లో ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఈ మంత్ మనకు 30 వరకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంకా ఎవరైనా చేయించుకోవాలంటే వెంటనే కంప్యూటర్ మీరు మీ యొక్క డీలర్స్ వద్దకు వెళ్ళేసి చేయించుకోవచ్చు అనమాట. ఫింగర్ ప్రింట్ మాత్రమే, బయోమెట్రిక్ ఈకేవైసీ. సో ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మీ డిస్ట్రిక్ట్, అలాగే మీ మండల్, అలాగే మీకు సంబంధించిన రేషన్ షాప్ నెంబర్, అలాగే వీటికి సంబంధించిన డీటెయిల్ చూపిస్తుంది. దాని తర్వాత మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో సీరియల్ వైజ్ చూపిస్తుంది. అలాగే మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ చూపిస్తుంది, ఏజ్ కూడా చూపిస్తుంది, స్టేటస్ యాక్టివ్లో ఉందా లేదా చూపిస్తుంది. ఇక్కడ యూఐడి అంటే మీకు సంబంధించిన సో కంప్లీట్గా మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. వెరిఫికేషన్ స్టేటస్లో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది. సో ఇక్కడ సీడెడ్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు, మీకు ఆల్రెడీ ఇక్కడ సీడెడ్ అని ఉండి పక్కన ఆధార్ కార్డ్ నెంబర్ లాస్ట్లో 4 డిజిట్స్ చూపిస్తే అది వెరిఫైడ్ అయినట్టు. ఒకవేళ సీడెడ్ అని ఉండి నాట్ వెరిఫైడ్ అని ఉందనుకో, అది ఇంకా ఈకేవైసీ కాలేదని అర్థం. సో ఈకేవైసీ కాకపోతే మీరు ఏం చేయాలి, వెంటనే మీ యొక్క డీలర్ వద్దకు వెళ్ళేసి సో ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకుంటేనే మీకు రేషన్ బియ్యం వస్తాయంటూ కూడా మన గవర్నమెంట్ అయితే చెప్తుంది. కాబట్టి అంటే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనకు 3 మంత్స్ బియ్యం ఇస్తారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 మంత్స్ కలిపి మనకి ఇప్పుడు అది బియ్యం ఇస్తున్నారు. బట్ ఈ 1 మంత్ లోపు మీరు ఈకేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేసుకోవాలి. లేదంటే నెక్స్ట్ వచ్చేటటువంటి 3 మంత్స్లో మీకు బియ్యం అయితే కట్ అయిపోతుందని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. కాబట్టి 5 సంవత్సరాల లోపు పిల్లలకు అవసరం లేదు. 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ రాదు కాబట్టి ఐ స్కాన్ చేయించుకోవాలి. అది ఐ స్కాన్ వచ్చేసి మనకు మీ సేవ ఆధార్ సెంటర్లో ఉంటుంది కాబట్టి అక్కడ చేయించుకోవచ్చు. లేదా మీ యొక్క 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ డీలర్కి ఇచ్చేస్తే సరిపోతుంది. లేదా 5 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి ఐ స్కాన్ అండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఆధార్ సెంటర్లో చేస్తున్నారు, అక్కడికి వెళ్ళేసి చేయించుకోండి. 100 నుంచి 150 రూపీస్ తీసుకుంటారు.
అలాగే ఇక్కడ మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి మీ మదర్ అండ్ ఫాదర్ కావచ్చు, సో మీ పేర్లు ఇక్కడ కనిపించి పక్కన సీడెడ్ అని ఉండి దాని పక్కన ఆధార్ కార్డ్ నంబర్ 4 డిజిట్ చూపిస్తే అది ఈకేవైసీ అయినట్టే. ఒకవేళ నాట్ వెరిఫైడ్ అని ఉంటే సో ఇంకా కాని వాళ్ళు చేయించుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. రేషన్ కార్డు సంబంధించి స్టేటస్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి. సో ఒకవేళ మీకు ఈ వీడియో అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి, ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఏ విధంగా చూడాలి అనేది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మంత్ 30 వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.